Hi friends, welcome to the Money Breeder. This is Madhu Reddy. Today I am going to discuss about one interesting topic which is contextual trading. Okay, contextual trading ante enti, దాని వల్ల మనకు ప్రయోజనం ఏంటి, అన్ప్రొఫెషనల్ ట్రేడింగ్ అండ్ ప్రొఫెషనల్ ట్రేడింగ్ ఎలా ఉంటుంది అనేదాన్ని నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఓకే, దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇన్ బోత్ లాంగ్వేజెస్. ఒకటి తెలుగు లాంగ్వేజెస్లో, నేను తెలుగువాడిని కాబట్టి తెలుగు లాంగ్వేజెస్లో కూడా నా ఫ్రెండ్స్ చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు, వాళ్ళకు కూడా బెనిఫిట్ చేయడం కోసం అని చెప్పేసి తెలుగులో చెప్తున్నాను. అట్లనే నెక్స్ట్ టైం వీడియో రిలీజ్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో కూడా చేస్తాను ఈ వీడియోను, ఎందుకంటే నాకు రెండు లాంగ్వేజెస్లో ఈక్వల్గా ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఆ కంటెక్స్చువల్ ట్రేడింగ్ అనే టాపిక్లోకి వెళ్ళేక ముందు, ఓకే, ఇది వచ్చేసి స్టాండర్డ్ డిస్క్లైమర్. నేను జస్ట్ ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే చేస్తున్నాను. ఇందులో వాడేటువంటి స్టాక్స్ ఏమైనా కానివి, ఒకవేళ మీరు ట్రేడ్ ఇనిషియేట్ చేయాలి అనుకుంటే ఈ కాన్సెప్ట్ను ఉపయోగించి ట్రేడ్ చేయాలనుకుంటే కనుక మీ రిస్క్ ఒకసారి చూసుకోండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, ట్రేడింగ్ చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నది. సో ఒకసారి ఫైనాన్షియల్ అడ్వైజర్ను మీట్ అయ్యి మీ రిస్క్ను మీరు తెలుసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గో టు ద కాన్సెప్ట్. వాట్ ఈస్ ద కంటెక్స్చువల్ ట్రేడింగ్? ఓకే, కంటెక్స్చువల్ ట్రేడింగ్ అంటే మల్టిపుల్ కాన్ఫ్లూయెన్సెస్, అంటే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ వచ్చిన తర్వాత మనం ట్రేడ్ ఇనిషియేట్ చేస్తే దాన్ని కంటెక్స్చువల్ ట్రేడింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఓన్లీ ప్రైస్ యాక్షన్ అంటే ఒక చార్ట్ను చూసి, ఒక ప్యాటర్న్ చూసి, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్, ట్రయాంగిల్ ప్యాటర్న్ అని ఇమీడియట్గా దాన్ని బ్రేక్అవుట్ అయిన వెంటనే బ్రేక్అవుట్ అని చెప్పేసి ఇమీడియట్గా ట్రేడ్ ఇనిషియేట్ చేస్తాం. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అది మోస్ట్ ఆఫ్ ద టైం ఫెయిల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఏం కథ అనేది నేను ఫర్దర్గా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అది వన్. అదే టెక్నికల్ చార్ట్ ఫాలో అయ్యే వాళ్ళైతే ఆర్ఎస్ఐ, లేకుంటే సూపర్ ట్రెండ్, లేకపోతే కనుక వివ్యాప్, ఇంకా బోలింజర్ బ్యాండ్స్, ఏదో ఒక ఇండికేటర్ పెట్టుకొని, మూవింగ్ యావరేజెస్ ఒక ఇండికేటర్ పెట్టుకొని, ఆ ఇండికేటర్లో సిగ్నల్ వచ్చిన వెంటనే ఏం చేస్తారంటే పోయి ట్రేడ్ చేస్తారనమాట. ఈరోజు ఈ ఇండికేటర్ పనిచేస్తుంది, నెక్స్ట్ రోజు పని చేయకపోవచ్చు. టెక్నికల్ అనాలిసిస్ అనేది ఏంటంటే అది నాన్ లీనియర్ డేటాను మనకు ఒక మ్యాథమెటికల్ ఫార్ములాకి అప్లై చేస్తే ఒక లీనియర్ డేటా వస్తుంది. ఆ లీనియర్ డేటా అనేది మే బీ ట్రూ, మే నాట్ బీ ట్రూ మోస్ట్ ఆఫ్ ద టైం. కాబట్టి మనము మోస్ట్ ఆఫ్ ద టైం మనీ పోగొట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మూడు కాన్సెప్ట్లు. ఒకటి వచ్చేసి ప్రైస్ యాక్షన్ చూడండి, సెకండ్ వచ్చేసి ఇండికేటర్ సిగ్నల్స్, థర్డ్ వచ్చేసి ఒక చార్ట్ ప్యాటర్న్స్, ఇవన్నీ అనమాట. ఒక మార్కెట్ స్ట్రక్చర్, దాన్ని మల్టిపుల్ టైం ఫ్రేమ్లలో, ఓకే, వీక్లీ టైం ఫ్రేమ్, డైలీ టైం ఫ్రేమ్, అవర్లీ టైం ఫ్రేమ్లలో ఎలాగ ప్రైస్ అనేది మూవ్ అవుతుంది అని మొత్తం అన్నీ స్టడీ చేసిన తర్వాత ఒక కన్ఫ్లూయెన్స్ ఆఫ్ స్టడీస్ అనమాట. వాటిల్లో మనకు ఆ కన్ఫ్లూయెన్స్ వచ్చిన తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ను కూడా యాడ్ చేసుకొని ట్రేడ్ ఇనిషియేట్ చేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది మోర్ ఉంటుంది అనమాట. చాలా ఎక్కువ ప్రాబబిలిటీ ఉండేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆ దాన్ని నేను ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే ఇక్కడ ప్రొఫెషనల్ ట్రేడరు అంటే ఒక కంటెక్స్చువల్ ట్రేడర్ అనే ఆయన ఎందుకు సక్సెస్ అవుతారు, 1% పీపుల్ ఎందుకు సక్సెస్ అవుతారు, మిగిలిన వాళ్ళు ఎందుకు ఫెయిల్యూర్ అవుతారు అనే దాన్ని నేను అర్థం చేసుకోవడం కోసం నేను నేర్చుకున్న కాన్సెప్ట్లు ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఫర్ ద మై ఫ్రెండ్స్ బెనిఫిషియర్ పర్పస్. ఓకే, ఇక్కడ ఇది వచ్చేసి ద allegory, the Plato allegory of the cave. ఓకే, ప్లాటో అనే ఆయన ఒక ఫిలాసఫర్ అనమాట. ఆయన వచ్చేసి ఒక సోక్రటీస్, ఒక గ్రీస్ ఫిలాసఫర్స్ ఉన్నారు కదా, సోక్రటీస్ అని, అరిస్టాటిల్ అని, అట్లా ప్లాటో అని ఆయన వచ్చేసి వన్ ఆఫ్ ద ఫిలాసఫర్. ఓకే, ఆయన వచ్చేసి సోక్రటీస్ యొక్క శిష్యుడు. ఆయన ఒక పుస్తకం రాశాడనమాట. ఆ బుక్లో, ద రిపబ్లిక్ అనే బుక్లో ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు అనమాట, ది అలెగరీ ఆఫ్ ద కేవ్. ఓకే, దీంతో ఏంటంటే
ప్రిజనర్స్ అంటే ఖైదీలు, ఈ ఖైదీలను వచ్చేసి ఒక గుహలో బంధించి వాళ్ళకు చాలా ఇరుకైన ప్రదేశంలో బంధించేసి అటు ఇటు తిరగకుండా చాలా ఎక్కువ సంవత్సరాల రోజులు వీళ్ళను బంధించేసి వీళ్ళకు ఏం చేస్తారంటే ఎదురుగా ఒక గోడ పైన ఒక వైట్ స్క్రీన్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఇది ఫైర్, ఇక్కడ ఈ ఫైర్ ఉంటుంది. వీళ్ళను ఒక ఇమాజినరీ వరల్డ్లో నింపడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఈ తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పపెటర్స్ అంటే తోలుబొమ్మలు ఆడిచ్చే వాళ్ళలాగా కొన్ని ఆబ్జెక్ట్స్ని తీసుకొని ఆ ఆబ్జెక్ట్స్ ఈ ఫైర్కు ఎదురుగా పెడితే కనుక దీని యొక్క నీడ్ అనేది ఈ వాల్ మీద పడుతుంది. ఈ వాల్ మీద పడినప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి ఏం తెలియదు, ఎన్నో సంవత్సరాల నుంచి జైల్లోనే ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏం తెలియదు అనమాట. వీళ్ళు ఈ ఆబ్జెక్ట్స్ని చూసుకొని ఇదే నిజమైన ప్రపంచం అనుకుంటారు. ఎందుకు? వాళ్ళ మైండ్ అలాగా ట్యూన్ అయిపోయి ఉంటుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఇది 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అనుకుంటారు అనమాట. ఓకే, ఇది బ్లాక్గా ఉంటుంది, ఓకే ఇది ఒక గుర్రం అనేది ఇలాగనే ఉంటుంది అనుకుంటారు. ఫ్లక్స్ అనేది ఇలా ఉంటుంది, సర్కిల్ అనేది ఇలాగ ఉంటుంది, ఇదొకటి ఇలాగా వీళ్ళ మైండ్ సెట్ అనేది ట్యూన్ అయిపోయి ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే ఇలాగా ఈ బొమ్మలు వస్తుంటాయో వీటి మీదనే డిస్కసింగ్ చేస్తుంటారు, వీటి మీదనే బెట్టింగ్ పెడుతుంటారు, ఇదే నిజం అనుకొని నమ్ముతూ ఉంటారు అనమాట. సో వీళ్ళల్లో కొద్ది రోజుల తర్వాత వీళ్ళల్లో ఒకడు ఏం చేస్తాడంటే స్లోగా ఈ పైకి వచ్చాడు, బయటకు వచ్చేసి ఈ బయట వీడు చూసిన ఈ గుర్రం ఉంది కదా, ఈ పక్షి ఉంది కదా, లేకుంటే కొన్ని ఫ్లవర్స్ ఇలాగా వీడు బయటకు వచ్చేసి ఈ బయట ప్రపంచంలో చూస్తే ఇక్కడ అంతా బ్లాక్ అండ్ వైటే ఉంటుంది కదా, వీడు బయట చూసినప్పుడు ఆ కలర్స్, ఈ లైటు వీడు చూసినటువంటి ఈ లైట్కు సన్లైట్, బయట సన్లైట్కు, ఓకే సన్లైట్ ఈజ్ ద సో పవర్ఫుల్, వాడికి ఈ బయట ఉండేటువంటి ఫ్లవర్స్, అటు నుంచి పోతే జంతువులు, అటు నుంచి పోతే కనుక వీటన్నింటిని చూసిన తర్వాత వీనికి ఏం అర్థమవుతుందంటే ఈ బయట ఉండేటువంటి ఈ ప్రపంచం వేరు, మనము ఈ లోపల నివసించినటువంటి ప్రపంచం వేరు అని వీనికి అర్థమవుతుంది అనమాట. వీడు 1% పీపుల్ అని చెప్తాం కదా, వాడు 1%లో ఉంటాడనమాట. వీడు ఏమనుకుంటాడంటే అరే ఇంతవరకు మనల్ని ఎవరో మ్యానిపులేట్ చేస్తున్నారు, మనల్ని ఒక ఊహా ప్రపంచంలో ఉంచుతున్నారు, మనం చూసింది నిజం కాదు, ఓకే నా సహచర ఖైదీలకు ఈ విషయం నేను వెంటనే చెప్పాలని చెప్పేసి వీడు ఇక్కడికి వచ్చేసి వీళ్ళకు ఆ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ట్రై చేస్తే వీడు ఎక్కడికో వెళ్ళి వచ్చాడు, వీడికి మెంటల్ వచ్చింది, ఈ మెంటల్ రావడం వల్ల వీడు ఎక్కడికో వెళ్ళేసి వచ్చాడు, సో వాడిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని దే విల్ స్టార్ట్ ఇగ్నోరింగ్ హిమ్. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే దీని గురించి డిస్కషన్ చేస్తూ దీని మీదనే బెట్టింగ్లు పెడుతూ ఇక్కడే ఉంటారనమాట, ఈ ప్రపంచంలోనే ఉంటారు. ఓకే, దీన్ని ప్లాటో అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒక హ్యూమన్ మైండ్ సెట్ లోపల ఉంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అనేవాళ్ళు ఎలాగుంటారు. ఓకే, వీడు కామన్ సెన్స్ యూజ్ చేసిన వాడు, వీడు కామన్ సెన్స్ యూజ్ చేయని వాళ్ళు. దీన్ని సేమ్ దాన్నే మార్కెట్కి అప్లై చేస్తే, ఓకే మార్కెట్కి అప్లై చేసి నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళు రీటైల్ ట్రేడర్స్, వీళ్ళు ఏమనుకుంటారంటే మొత్తం పిక్చర్ ఇస్తాను, ఇది ప్రైస్ యాక్షన్ అనమాట. ఈ ప్రైస్ యాక్షన్ను ఎవరు మానిటర్ చేస్తారు? ఈ మ్యానిపులేటర్స్ ఉంటారు కదా, హూ హ్యావింగ్ ద మనీ పవర్. ఓకే, దిస్ ఈజ్ ద లైటనింగ్ వేర్ దిస్ ఈజ్ ద మనీ పవర్ అనమాట. ఈ మనీ పవర్ ఉండేవాళ్ళు వీళ్ళు మ్యానిపులేటర్స్ ఈ ప్రైస్ యాక్షన్ ఎలా కావాలంటే అలా చేస్తారు. ఎక్కువ మనీని పంప్ చేసి బ్రేక్అవుట్ చేస్తారు, ఇమీడియట్గా ఎగ్జిట్ చేసి పుల్ బ్యాక్ చేస్తారు, దాన్ని షూటింగ్ స్టార్ అంటాం. అట్లే మనల్ని ట్రాప్లో క్రియేట్ చేయడం కోసం, వీళ్ళ పెద్ద పొజిషన్స్ క్రియేట్ చేయడం కోసం స్టాప్ లాస్ హంటింగ్ చేస్తారు. నీకేం చేస్తారంటే ఈ ఆబ్జెక్ట్స్, ఈ అల్యూజినేషన్ అనేది వీళ్ళు ఈజీగా క్రియేట్ చేయగలరు మార్కెట్లో. వీళ్ళు ఈజీగా క్రియేట్ చేస్తారు, మనల్ని సింపుల్గా ట్రాప్లోకి దించేస్తారనమాట. ఈ ట్రాప్లో పడిపోయి మనము మోస్ట్ ఆఫ్ ద టైం వీఆర్ ద లూజర్స్. ఓకే, సో దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అనే దానికి నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఈ రీటైల్ ట్రేడర్స్ వీళ్ళ మెంటాలిటీ, వీళ్ళు ప్రిజనర్స్ అనమాట. దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే వీళ్ళు రీటైల్ ట్రేడర్స్, వీళ్ళ మెంటాలిటీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే వీళ్ళు ఏది ఫామ్ చేస్తే కనుక ఇదే నిజమని నమ్ముకుంటుంటారనమాట. వీళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఒకటో అరో నేర్చుకొని ఉంటారు, ఇది బ్రేక్అవుట్ అయింది ఇమీడియట్గా గో హెడ్ అండ్ ప్లేస్ ద ఆర్డర్. ఓకే, అది ఫెయిల్యూర్ అవుతుంది. లేదంటే మన స్టాప్ లాస్ తీసుకున్న తర్వాత ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ సో ఇంటెలిజెంట్. ఓకే, ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్సన్ లైక్ యూ. ఐఎమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హౌ ద మ్యానిపులేషన్ వర్క్స్ ఇన్ ద మార్కెట్, హౌ వీ కెన్ ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్స్ అనే ఉద్దేశంతోనే నేను స్టడీ చేస్తున్నాను కాబట్టి నా స్టడీని నేను షేర్ చేసుకుంటున్నాను మీతో. ఓకే,
ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ ఏర్పడేటువంటి ఈ ప్రైస్ యాక్షన్ అనేటువంటిది ఉంటుంది కదా, ఈ ప్రైస్ యాక్షన్ అనేటువంటిది వీళ్ళు ఏ విధంగానైనా మ్యానిపులేట్ చేస్తారు. వీళ్ళ దగ్గర పవర్ ఉంది, ఓకే, వీళ్ళ దగ్గర ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఏలా కావాల్సింటే అలాగా క్రియేట్ చేస్తారు, చేంజ్ చేస్తుంటారు అనమాట. అల్టిమేట్గా నష్టపోయేది మనం. ఈ ప్రైస్ యాక్షన్ అనేది చాలా చేంజ్ అవుతుంది. సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈ ప్రైస్ యాక్షన్లో, సో మెనీ టాయ్స్ ఉంటాయి, సో మెనీ పప్పెటర్స్ ఉంటారు, ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా మ్యానిపులేట్ చేస్తారు. నౌ ఈ కంటెక్స్చువల్ ట్రేడింగ్ అనే దాంతో ఎలా హెల్ప్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం అనేవాళ్ళం రీటైల్ ట్రేడర్స్ అనుకో, ఇక్కడ నిలబడినావు నువ్వు, ఒకడు వచ్చేసి ఈ సైడ్ నిలబడుకున్నాడు, వీడు ఈ వస్తువును చూశాడు, ఇది వీడికి తెలియదు అనమాట, దీని యొక్క ప్రతిబింబాన్ని మాత్రమే చూశాడు. వీడేమనుకుంటాడు, 4 సైడ్స్ ఉండేటువంటి ఒకటి రాంబస్, ఇది నార్మల్గా మ్యాథమెటికల్గా చెప్పాలంటే ఓకే, ఇక్కడ వచ్చేసి స్క్వేర్ అనుకుందాం, ఓకే ఇది వచ్చేసి స్క్వేర్ ఆకారంలో ఉంది అనుకుంటాడు. ఎందుకు? వీనికి ఈ పిక్చర్ మాత్రమే చూశాడు. ఇంకొకడు ఏమనుకున్నాడంటే ఇక్కడి నుంచి చూశాడు, ఇక్కడి నుంచి చూసినప్పుడు ఓకే ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంది, సో ఇది ట్రయాంగిల్ అనుకున్నాడు అనమాట. ఇంకొకడు ఏం చేశాడు, ఇది వచ్చేసి రౌండ్ షేప్లో ఉంది, ఇది సిలిండర్ అనుకున్నాడు, సిలిండర్ షేప్లో ఉంది అనుకున్నాడు. ఇలాగ ఈ ముగ్గురు పర్సన్స్ అనేవాళ్ళు ఇది ట్రూ అనుకొని వీడు ట్రేడ్ ఇనిషియేట్ చేశాడు, ఇది ట్రూ అనుకొని వీడు ట్రేడ్ ఇనిషియేట్ చేశాడు, ఇది ట్రూ అనుకొని వీడు ట్రేడ్ ఇనిషియేట్ చేశాడు. కానీ యాక్చువల్ ట్రూత్ ఏంటంటే ఇది ఈ మూడింటిని కలిపితే వచ్చేటువంటి ఒక ఆకారం అన్నమాట, ఒక ప్రోడక్ట్ ఇది. సో వీళ్ళు వచ్చేసి ఇదే ఎగ్జాంపుల్ను వేరే కంటెక్స్చువల్ ట్రేడింగ్కి తీసుకెళ్తాను నేను. ఇప్పుడు వీడు ఒకటే చూస్తున్నాడు, వీడు దీన్ని మాత్రమే చూడగలడు, దీన్ని మాత్రమే చూడగలడు. ఇవన్నీ వదిలేసి ఇంకొకడు ఉన్నాడు కదా, ఇక్కడ చెప్పాను కదా, వీడు ఎవడైతే he can understand the better about what is the hallucination, what is the reality. వీడు ఏం చేశాడంటే ఇక్కడ నిల్చొని దీన్ని చూశాడు, అరే ఇది నాకు స్క్వేర్ లాగా కనపడుతుంది, ఓకే చూద్దాం, ఇంకొక యాంగిల్లోకి వెళ్ళి చూద్దామని ఇక్కడికి వచ్చి చూస్తే వీడికి ఇది ట్రయాంగిల్ లాగా కనపడింది అనమాట. అరే ఇంతకుముందు నేను స్క్వేర్ చూశాను, ఇప్పుడు ట్రయాంగిల్ కనపడుతుంది, ఓకే. ఇప్పుడు ఏం చేశాడు వీడు, ఇంకొంచెం ఈ సైడ్కి వచ్చేసి దీన్ని చూశాడు, ఇప్పుడు ఏమనుకుంటుంది, ఇది సిలిండర్ లాగా కనపడుతుంది, ఒక సర్కిల్ లాగా కనపడుతుంది. అంటే దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ ఇన్సైడ్ దిస్. ఇప్పుడు నేనేం చేయాలి, ఈ స్క్వేర్ ఈ మూడింటిని కలిపితే ఏమన్నా పిక్చర్ వస్తుందేమో, డిఫరెంట్ పిక్చర్ వస్తుందేమో, లెట్ మీ ఫైండ్ అవుట్ ద ట్రూత్ అనుకొని ఇప్పటికీ వీడికి కన్విక్షన్ రాదు. వీడు 3 యాంగిల్స్లో స్టడీ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్లో ఏముంటుంది, ప్రీవియస్ హైని బ్రేక్ చేయడము, ప్రీవియస్ లో బ్రేక్ చేయడము, హయ్యర్ హైస్, హయ్యర్ లోస్, ఇలాగా అన్ని మ్యానిపులేషన్ రిలేటెడ్ ప్యాటర్న్స్, ట్రయాంగిల్ ప్యాటర్న్, హెడ్ అండ్ షోల్డర్, ఇలాగన్నీ. ఇక్కడ వచ్చేసి టెక్నికల్ ఇండికేటర్స్ యూజ్ చేశాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ ఇండికేటర్స్ RSI, డైవర్జెన్సెస్, అటు నుంచి పోతే అబౌట్ 200 మూవింగ్ యావరేజ్, 20 మూవింగ్ యావరేజ్, సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సిమిలర్గా ఈ రెండింటిని మార్కెట్స్ అనేవి, ఇది X యాక్సెస్, ఇది Y యాక్సెస్, ఓకే. Y యాక్సెస్లో ఏముంటుంది, X యాక్సెస్లో మనకు టైం ఉంటుంది, Y యాక్సెస్లో ప్రైస్ ఉంటుంది, ఓకే. దెర్ ఇస్ ఏ అదర్ ఫోర్స్, హిడెన్ ఫోర్స్. ఆ హిడెన్ ఫోర్స్ ఏంటి, వాల్యూమ్స్, మొమెంటమ్, ఓకే. ఆ మొమెంటమ్ను ఫైండ్ అవుట్ చేయడానికి వాడు ఇంకా కొన్ని మొమెంటమ్ ఇండికేటర్స్, ఓకే, లేదంటే కనుక మొమెంటమ్ను క్యాలిక్యులేట్ చేయడము, ఇలాగా మొమెంటమ్ స్టడీ చేయడము, ఓకే. వాల్యూమ్స్ ఇంటూ ప్రైస్, ఓకే, ద మొమెంటమ్ను క్యాలిక్యులేట్ చేసి ఏ విధంగా పైకి తీసుకెళ్తారో అని హీ అండర్స్టూడ్. ఇప్పుడు ఏం చేశాడంటే వీడు ఈ ప్రైస్ అనేది ఇది స్టడీ చేశాడు, ఇది స్టడీ చేశాడు. ఇప్పటికీ వానికి ఈ కన్ఫ్లూయెన్స్ అన్నీ తెలిసిన తర్వాత అన్నింటిలో వానికి ఒక కన్ఫ్లూయెన్స్ వచ్చింది. ఓకే, మార్కెట్ అనేది ఒక మొమెంటం ఉంది, ఓకే, ప్రీవియస్ హైని బ్రేక్అవుట్ చేసింది, పర్టికులర్ ప్యాటర్న్, బుల్లిష్ ప్యాటర్న్ ఏర్పాటు చేసింది, అబౌట్ 20 మూవింగ్ యావరేజ్, 200 మూవింగ్ యావరేజ్, సమ్ ట్రెండ్ ఉంది, ట్రెండ్ అనాలిసిస్ చేశాడు, ఓకే, మొమెంటమ్ అనాలిసిస్ చేశాడు, ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ చేశాడు. అన్నీ యూజ్ చేసిన తర్వాత ఒక కన్ఫ్లూయెన్స్ వచ్చిన తర్వాత స్టిల్ ఈజ్ నాట్ హ్యావింగ్ ద ప్రాపర్ కన్విక్షన్. అప్పుడు ఏం చేశాడు, లెట్ మీ ట్రై, నేను అనుకున్నట్టు పోలేదు, నేను అనుకున్న ఆబ్జెక్ట్ కాకపోతే, నేను రాంగ్ అయితే కనుక నా క్యాపిటల్ అనేది లూజ్ కాకూడదు, అంతో ఇంతో నేను మార్కెట్కి ఇచ్చేసి బయటికి రావాలని ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ని కూడా చేశాడు, ఓకే. ఇప్పుడు వీడికి ఒకవేళ వీడు ఇది కాదు, ఓకే, కొన్నిసార్లు వీడు కూడా మిస్టేక్ చేయొచ్చు, ఇది అనుకుంటాడు, యాక్చువల్గా ఇది ఉంటుంది, దీన్ని మిస్ చేసి ఉంటాడు అనమాట. ఇలాగ ఏదన్నా పొరపాటు చేసినప్పుడు
వాడు లూజ్ కాకుండా ఉండడం కోసం స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేస్తాడు. ఓకే, నౌ దిస్ మెథడాలజీ ఈజ్ కాల్డ్ కంటెక్స్టువల్ ట్రేడింగ్. ఓకే, దట్ ఈస్ ద మెథడాలజీ విచ్ ఈజ్ కాల్డ్ కంటెక్స్టువల్ ట్రేడింగ్. ఓకే, ఐ హోప్ this is the better example I wanted to give you guys. Contextual trading అంటే ఏంటంటే మల్టిపుల్ కన్ఫ్లూయెన్సెస్ వచ్చిన తర్వాత, ఓకే, కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ప్రాపర్గా ట్రేడ్ ఇనిషియేట్ చేయడము, ట్రేడ్ మేనేజ్ చేయడము, ఆవరేజ్ చేయడము, మనం ఒకవేళ తప్పు అయితే కనుక ఓకే అడ్జస్ట్మెంట్ చేయడము, ఆవరేజ్ చేయడము, లేదంటే కనుక స్టాప్ లాస్ ఇచ్చేసి మార్కెట్కు బయటికి రావడము, ఇవన్నింటినీ ఫాలో అయ్యేవాడు కంటెక్స్టువల్ ట్రేడర్. కంటెక్స్టువల్ ట్రేడర్ అనేవాడు ఆల్వేస్ ఈజ్ ద ప్రొఫెషనల్. ఓన్లీ 1% ఆఫ్ ద పీపుల్ follows into this contextual trading. Rest of the 99% of the people follows into this category. That is where this 1% people, okay, these people can make based on the business purpose. ఇంకొకటి ఏంటంటే ఈ మెథడాలజీలో డే టు డే ఎవ్రీడే ఏం చేస్తారంటే మ్యానిపులేషన్ ఉంటుంది మార్కెట్లో, డే టు డే ప్రైస్ను ఫ్లక్చువేట్ చేస్తారు. దీన్ని అవాయిడ్ చేయడం కోసము లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, బిజినెస్ అనాలిసిస్ చేసుకుంటారు. వాళ్ళు బిజినెస్ అనాలిసిస్ చేసుకుంటే ఇప్పుడు హిందుస్థాన్ యూనిలివర్ ఉంది, లేదంటే ఐటీసీ ఉంది, లేదంటే టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్ ఉంది, లేదంటే టైటాన్ ఉంది. వాడు ఏం చేస్తారు, డిమార్ట్ ఉంది, ఓకే, ఉప్పు పప్పు అమ్ముతాడు. సాయంకాలానికి వచ్చేసరికి ఏదో కొంచెం రిటర్న్స్ తీసుకుంటాడు. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినందుకు గాను మనకు బోనస్ల రూపంలో బోనస్ షేర్ అని చెప్పేసి, లేకుంటే కనుక స్టాక్ ప్రైస్ రూపంలో కానీ, లేకుంటే డివిడెండ్ రూపంలో కానీ మనకు రిటర్న్స్ ఇస్తాడు. సో వాడిని నమ్ముకొని ఎక్కువ రోజులు మనం ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేసే వాళ్ళు కొందరు ఉంటారనమాట. ఇప్పుడు డే టు డే ఇంట్రాడేలు, డే టు డే మ్యానిపులేషన్ చేస్తుంటారు కదా, వాళ్ళల్లో వన్ టైప్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళకు బలి పశువులు కావడమా, లేదంటే వాళ్ళని విన్ చేయడానికి ఈ కంటెక్స్టువల్ ట్రేడింగ్ మెథడాలజీని యూజ్ చేసుకొని కొంతవరకు సక్సెస్ సాధించుకొని ఎంతో కొంత మనీ సంపాదించే వాళ్ళు కొంతమంది ఉంటారనమాట. సో యూ హ్యావ్ టు థింక్ వాట్ టైప్ ఆఫ్ ట్రేడర్ యు ఆర్, హౌ టు ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్ by using this contextual methodology. In this entire process lo what I am trying to tell you is education is the important. Okay, you have to understand the market manipulators untaru. Market is the mixture of so many businesses. Ante market lo రకరకాల బిజినెస్లు ఉంటాయి, రకరకాల మనుషులు ఉంటారు, రకరకాలగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు, హ్యూజ్ క్యాపిటల్ ఉండే వాళ్ళు ఉంటారు, తక్కువ క్యాపిటల్ ఉండే వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కాబట్టి ఓకే, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, వెరీ కాషియస్. ఓకే, ఇలాంటి బిజినెస్లలో నువ్వు సక్సెస్ కావాలంటే ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ సిస్టమ్. ఓకే, సో మెనీ బిజినెసెస్ ఆర్ దేర్, సో మెనీ మ్యానిపులేటర్స్ విల్ బి దేర్, సో మెనీ థింగ్స్ విల్ బి దేర్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద థింగ్స్. పర్టికులర్గా ఫర్ అండర్స్టాండింగ్ ఆల్ దీస్ థింగ్స్ యూ నీడ్ ద ఎడ్యుకేషన్, యూ నీడ్ ద ట్రేడింగ్ సైకాలజీ, యూ నీడ్ ద రిస్క్ మేనేజ్మెంట్, యూ నీడ్ ద టెక్నికల్ అనాలిసిస్, యూ నీడ్ ద ప్రైస్ యాక్షన్ అనాలిసిస్, ఆల్ దీస్ థింగ్స్. Okay, you should learn first before risking your money. Okay, that is what I would like to tell you with this example. That is the intention behind this video. In case if you like my content, okay, please subscribe for my channel. Okay, thank you so much friends.